కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. తిమోతిలకు రాసినటువంటి రెండో పుస్తకం రెండో అధ్యాయం 5వ వచనం. తిమోతిలకు రాసినటువంటి రెండో పుస్తకం 2వ అధ్యాయం 5వ వచనం. జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారముగా పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి అయినటువంటి వాడు నియమము ప్రకారముగా పోరాడుకుంటే వాడికి జీవ కిరీటము దక్కదు. నియమము ప్రకారముగా పోరాడితే వానికి జీవ కిరీటము దొరుకును. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకసారి చప్పట్లు కొడుతూ చెప్పండి. నియమము ప్రకారముగా హల్లెలూయా చెప్పండి. ఎలాగంట? అక్కడ పోరాటం ఒక సబ్జెక్టు. నేను ఈ పూట మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే నియమము. చెప్పండి, అందరు చెప్పండి. ఏంటిది? నీళ్ళమ్మ కాదు, నియమము అనండి అందరూ గట్టిగా. నియమము ప్రకారముగా దేవుని సన్నిధిలో మనము నడుచుకోవాలి. మనిషికి దినచర్యలో అనేక నియమాలు ఉంటాయి. పొద్దుటే లేవాలా, వంట చేయాలా, తినాలా, పని అయితే పని, వ్యాపారం అయితే వ్యాపారం, ఉద్యోగాలు అయితే ఉద్యోగాలకి పోవాలా, మరలా సాయంకాలం రావాలా, తినాలా, పండుకోవాలా. ఇది ఒక నియమం, భౌతికమైన నియమం. ఇంకా కొన్ని నియమాలు ఉంటాయి కొంతమందికి. అనేకమైనటువంటి నియమాలు తూచా తప్పకుండా అనుసరిస్తూ ఉంటారు. ఆ నియమాలు ఆ మనిషిని నిత్యత్వానికి తీసుకొని వెళతాయా అని చూస్తే తీసుకెళ్ళవు. ఆ నియమాలు ఆ మనిషిని ప్రభువైన యేసుక్రీస్తుకి ఇష్టంగా మారుస్తాయా అంటే ఏ కోశాన మార్చు. ఆ నియమాలు వాళ్ళకే వాళ్ళ రీతిలోనే వాళ్ళ పరిధిలోనే వాళ్ళకి వాటికే ప్రయోజనంగా ఉంటాయి తప్ప దేవునికి ప్రయోజనంగా ఉండవు. దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో దేవుడు నియమించినటువంటి నియమాలలో ఈ నియమానికి మరొక పర్యాయ పదం ఏంటో తెలుసా? క్రమశిక్షణ, క్రమము. అందరు చెప్పండి. మరొక పర్యాయ పదం ఏంటి చెప్పండి? ఇది క్రమము. అందరూ అనండి. క్రమముగా, క్రమముగా, నియమముగా, క్రమముగా, నియమముగా, క్రమముగా, క్రమముగా, నియమముగా ప్రతి ఒక్కొక్కరము నడవాలి. క్రమము లేనిదే అక్రమం అవుతుంది. క్రమము లేనిదే అక్రమం అవుతుంది. అక్రమము చేయి వారిని దేవుడు అసహ్యించుకుంటాడు. దేవుడు వాళ్ళని దూరపరుస్తాడు. అక్రమం చేయి వారులారా నా యొద్ద నుండి తొలగిపోడి అంటాడు. చెప్పండి. అక్రమం చేయి వారిని నా యొద్ద నుంచి తొలగిపోవుడి అంటాడు. ఈరోజున చాలామంది ప్రియ సహోదరి సహోదరా, మేము చేస్తుంది మంచిదే, కరెక్టే అని తమ మటుకు తాము మురిసిపోయి నడుచుకుంటున్నారు. కానీ అది వాళ్ళ జీవితాల్లో ఒక రోజుకి చాలా శాపం తెచ్చే పరిస్థితులుగా మారుతాయి. నియమం లేకపోతే వాళ్ళు ఏమంటారనంటే, క్రమము లేకపోతే, నియమము లేకపోతే, గతంలో మనము ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మనప్పుడు
ఒక నియమం అనేది లేక, ఒక క్రమశిక్షణ అనేది లేక ఎలా పడితే అలాగ తిరుగులాడుతూ వచ్చాం. చెప్పేటోళ్ళు లేరు. ఒక పశువులకి, అడవిలో ఉన్నటువంటి పశువులకి చెప్పేటోళ్ళు లేకపోతే వాటికి మృగాల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాయి. దేన్ని పడితే దాన్ని తినేస్తూ ఉంటాయి. మమత, మమకారం, ఆప్యాయతలు, అనురాగాలు ఏ కోశాన ఉండవు. ప్రేమ ఉండదు. ఆఖరికి తాను కన్నా తన తల్లే తన పిల్లలు తినేస్తూ ఉంటుంది. అంత మూర్ఖంగా ఉంటుంది. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను అప్పుడప్పుడు ప్రసంగాల్లో, ఏమనంటే క్రమము, నియమము అనేది లేకపోతే ఒక కుట్టు తెగిన పుస్తకం లాగా ఎగిరిపోతూ ఉంటారు. ఒక బర్రెలు ఉన్నాయి అనుకోండి, గేదెలు, దానికి ముక్కుకు తాడేసి యజమానుడు పట్టుకోలేదనుకోండి, అది విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటుంది. అదొక నియమములో, అదొక కట్టుబాటులో, అదొక నిబంధనలో నిలిచి నడిపించబడాలి. ఉండాలనంటే యజమానుడి యొక్క చేతిలో బంధం అనేటువంటి ఒక తాడుతో నువ్వు అలాగ ముడివేయబడి ఉండాలి. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. కొన్ని క్రమాలు, కొన్ని నియమాలు మనల్ని ఏం చేస్తాయంటే మేలుకరంగా చెప్తా చూడండి. తప్పిపోయిన వేళలో ఈ నియమం మనల్ని కాపాడుతుంది. నియమము మనల్ని ఏం చేస్తుందంటే అపాయాల నుండి తప్పిస్తూ ఉంటుంది. నియమము ఏం చేస్తుంది అంటే, క్రమశిక్షణ మనల్ని ఏం చేస్తుందంటే అనేకులలో ఒక ఘనపరచబడేటువంటి స్థితిలో మనల్ని అందరినీ ఈ నియమం మార్చివేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. చాలా మందిని చూస్తాం, అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా క్రమశిక్షణగా పెరిగాడు వాళ్ళ అమ్మ నాన్న చేతుల్లో. అమ్మాయి చిన్న మచ్చలేదు, క్రమశిక్షణగా పెరిగింది. ఆ అమ్మాయిని సంబంధాన్ని కుదిరించుకోవాలి, ఆ అబ్బాయిని సంబంధాన్ని కుదిరించుకోవాలని ఎంతెంతో దూరం నుండి తెలుసుకొని వాళ్ళ కోసం వస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రవర్తన, వాళ్ళ యొక్క పద్ధతి విధానము బాగుందని తెలుసుకోవటం. కొంతమంది ఉంటారు, వాళ్ళు అడ్డదిడ్డాలు తిరుగుతారు. అమ్మో ఆ పిల్లోడా, అమ్మో మా పిల్లని తీసుకెళ్ళి ఊరేసి చంపటమే, అమ్మో ఆ పిల్ల, అమ్మో పెద్ద గయ్యాళది, అమ్మో అటువంటి పిల్ల చేతిలో మా అబ్బాయిని పెట్టడమా బాబోయ్ అని చచ్చిపోయినట్టే మా వాడు అని వాళ్ళ జోలి పోరు, ఆ వైపు తిరిగి చూడరు. ఎందుకనంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచినటువంటి విధానాలు, క్రమశిక్షణలో ఒక నియమాలలో పెంచి పెద్ద చేస్తే వాళ్ళని ఒక గౌరవపదంగా, ఒక ఘనతాస్పదముగా వాళ్ళ జీవితం అంతా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఏ నియమాలలో నడిపించబడాలి? నీకెన్నో నియమాలు ఉంటాయి, అవన్నీ తీసి తుంగలో దొక్కేయి. నాకు తెలిసి నాకు నియమాలు ఉన్నాయి, అవన్నీ కాదు. మినిస్ట్రీలో కొన్ని నియమాలు మాకు మినిస్ట్రీ నేర్పించింది, దేవుడు మాకు నేర్పించాడు. ఆ నియమాల ప్రకారంగా మేము నడుస్తున్నాం. సంఘానికి కూడా అదే బోధిస్తున్నాం, అదే ఆ విధంగానే నడిపిస్తూ ఉన్నాం. అప్పటికప్పుడు కొత్తగా మనం కొన్ని నియమాలు పుట్టించుకొని ఆ దిశగా మనం నడిపించబడకూడదు. అవన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి. క్రమము లేకపోతే ఇది అక్రమం అవుతుంది. అక్రమం చేయి వారిని దేవుడి యొద్ద నుంచి తొలగించి వేస్తాడు. మనం ఏ నియమాలలో, ఏ క్రమాలలో, ఏ క్రమశిక్షణలు, ఏ నియమాలలో నడిపించబడాలో, ఒకటి సమయం ఉంటే మరొకటి, ఇంకాస్త సమయం ఉంటే మరొకటి, ఇంకా మీకు ఓర్పు ఉంటే మరొకటి, ఇంకొంచెం ఉద్యోగం ఉంటే మరొకటి. హల్లెలూయా. చప్పలు కొట్టండి గట్టిగా, 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 గట్టిగా. హల్లెలూయా. సమూయేలు పుస్తకం సమూయేలు పుస్తకం 1వ అధ్యాయం 3వ వచనం.
మొదటి సమూయేలుక పెనిన్న ఏటేటా దేవుని మందిరానికి వచ్చి బలి అర్పిస్తున్నాడట. చెప్పండి, చదవండి ఆ మాట. మొదటి సమూయేలు పుస్తకం 1వ అధ్యాయం 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొరకటానికి బలి అర్పించటానికి ఏటేటా, ఇది మాట బాగా గుర్తుపెట్టుకోండి, తన పట్టణాన్ని తన ఇంటిని విడిచి ఏటేటా దేవుని సన్నిధికి వచ్చి మ్రొక్కుబడులు చెల్లిస్తూ బలులు అర్పిస్తూ ఉన్నాడట. మొక్కుబడులు చెల్లిస్తూ బలులు అర్పిస్తున్నాడట. నేమముగా బలిని అర్పించాలి. హల్లెలూయా. బలి అనగా ప్రార్థన. చెప్పండి, ఏంటిది బలి అనగా? ఏంటి బలిలో ఇంకా కొన్ని వర్తిస్తూ ఉంటాయి. ఏమిటి అని అంటే, బలి ఒకటి ప్రార్థన, రెండోది దేవునికి మన హృదయపూర్వకంగా చెల్లించుకునే ఏంటి కానుక కావచ్చు, దశమ భాగం కావచ్చు, తర్వాత పరిచర్య కావచ్చు. దేవుని సన్నిధిలో నువ్వేమి చేస్తున్నావో దానిని బలి అంటారు. బలి దేవుని సన్నిధిలో ఈ హన్నా తన భర్త ఏటేటా వచ్చి దేవుని సన్నిధిలో మ్రొక్కుకొని వారు చక్కగా ఏంటి దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తున్నారట. మనం పోల్చుకుందాం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు బలులు అర్పించాలి. ప్రతిరోజు ఒక టైం నిర్ణయించుకొని ఆ టైం వేళలో దేవుని సన్నిధిలో నువ్వు బలులు అర్పించాలి, ప్రార్థన చేయాలి, వేకువజామున ప్రార్థించాలి. ఏంటి దేవుని సన్నిధిలో ఒక టైం నిర్ణయించుకొని ఆ టైంను నువ్వు ప్రార్థించాలి. ఏటేటా. చెప్పండి ఎలాగా? చెప్పండి ఎలాగా? కోడి కాదు, కోయారు కోయి కోయి కోయా. హల్లెలూయా. బామారి సొంతం అంటున్నారు కొంతమంది. హల్లెలూయా. కోళ్ళు వీళ్ళు పోయినాయి మొత్తం. ఏంటి ఏట కాదు, ఇప్పుడు ఏటేటంటే సంవత్సరం అని దానికి అనుభవం. మనకైతే ఆరాధన ఎప్పుడు వారం, తర్వాత నీ వ్యక్తిగతంగా దేవునితో కలిసేది ఎప్పుడనంటే ఏంటి నువ్వెప్పుడు ఏ టైం నిర్ణయించుకున్నావో, ఏంటి డేలో మధ్యాహ్నమా, వేకుంజామున, ఉదయకాలమా, సాయంకాలమా, ఎప్పుడు దేవుని సన్నిధిలో దేవునితో మీట్ అవుతున్న కలుస్తున్నావో ఆ టైంలో తప్పకను కలవాలి. ప్రతి చల్లపూటను ఏదెను తోటకి దేవుడైన యెహోవా వస్తాడట. చెప్పండి, ప్రతి చల్లపూటను, అందరూ చెప్పండి, ప్రతి చల్లపూటను దేవుడైన యెహోవా ఏంటి ఏదెను తోటకు వచ్చి అవ్వాదములతో మాట్లాడతాడు. అదమా వీళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? ఎక్కడికైనా పోని, ఏంటి ఏ చెట్లు ఏ ఏరియాలో ఉండని, ఎక్కడికైనా ఉండని, సింహాలతో ఆడని, చిరుతపులులతో ఆడని, ఏంటి నాగుపాములతో ఆడని, ఎక్కడైనా ఆడని, పలానా చోటుకి మన తండ్రి వస్తాడు, మనం వాడికి వెళ్ళాలి అని తిన్నగా ఏదేని తోటకు వచ్చేసి ఆడ కనిపెట్టుకొని కూర్చున్నాడు. కనిపెట్టుకొని కూర్చొని ప్రభు సన్నిధిలో ఏంటి అలా ఉంటే చల్లపూట ఆయన అలాగ దిగి వచ్చేవాడట. చప్పట్లు కొట్టవచ్చిన గట్టిగా చల్లపూటను ఆయన ప్రశాంతంగా అలా దిగి వచ్చేవాడు. బలిని దేవుని సన్నిధిలో నువ్వు అర్పించాలి. బలి అనబడుతున్న ప్రార్థన నియమము తప్పకుండా క్రమముగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మొదటి రాజుల పుస్తకం 18వ అధ్యాయం 33వ వచనంలో చూడండి. ఆడ మీ దేవతలు గొప్ప అంటే మా దేవతలు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని ఏలియా అక్కడ ఘర్షణ జరిగింది.
ఘర్షణ జరిగితే ప్రియ సహోదరి సహోదరా, అక్కడ ఏంటి ఒక బలిపీఠమును కట్టించాడు, ఒక ఎద్దును కట్టి ఏంటి వధింపజేసి, ఆడ మీ దేవతలు నిజమైన వాళ్ళైతే ఏంటి అగ్నిని దిగొచ్చి దహించమని చెప్పాడు. కానీ అక్కడ ప్రియ సహోదరి సహోదరా, ఏంటి బాయిలో దేవతలు ఆడకొచ్చి బలిపీఠం చుట్టూ ఒకటే ఏంటి కొరడాలతో కొట్టుకుంటున్నారు, ఒకటే ఏంటి చాకులతో చేతులు కోసుకుంటున్నారు, రక్తాన్ని ఒలికిస్తున్నారు, కానీ వాళ్ళ బలి అంగీకరించబడటం లేదండి. ఏలీ అంటున్నాడు, ఎందాక మీరు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు. యెహోవా దేవుడైతే యెహోవాని సేవించండి, బయలు దేవతలైతే బయలు సేవించండి. ఎందాక నామకార్థపు ముసుగులో గుద్దులాట్లుగా ఏంటి ఈ పండుగలు వచ్చినప్పుడు ఈ పండుగలు, ఆ పండుగలు వచ్చినప్పుడు ఆ పండుగలు ఏంటి ఎవరితో ఎలాగా ఏంటి ప్రవర్తిస్తున్నారో, మీరు రెండు మైండ్ సెట్స్ కలిగినట్టుగా ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఏంటి? వాళ్ళ టైం అయిపోయింది. ఎంతసేపుడికి వాళ్ళ జీవితాలలో ఏంటి అగ్ని దిగిరాలేదు. ఏలీ అక్కడ ఏం చేశాడంటే రాళ్లను చక్కగా పేర్చాడట. కట్టెలు చక్కగా క్రమముగా అని రాయబడింది, క్రమముగా నియమముగా పేర్చాడట. కట్టెలు రాళ్ళు పేర్చి గంధకము త్రవ్వి ఆడొక ఏంటి బలి పశువుని వధింపజేశాడు, పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో కొందరి ప్రార్థనలు ఆలకించబడటానికి, కొందరి ప్రార్థనలు ఆలకించబడపోవటానికి కారణాలు ఏంటో తెలుసా? క్రమశిక్షణ లేదు, ఒక నియమము లేదు, ఒక క్రమము లేదు, ఒక పద్ధతి లేదు. మీ పాపములు, మీ దోషములు నాకు కనపడుతున్నాయి. మీరు ఉపవాసం ఉండినను నేను మీ ప్రార్థన ఆలకించను. మీరు ఎంత భజన చేసినా కానీ మీ ప్రార్థనలు నేను ఆలకించిన కారణం ఏంటంటే మీకు ఒక క్రమము లేదు. ఏలీ ఏం చేశాడు? కట్టెలు క్రమముగా పేర్చాడట. చెప్పండి, ఏం చేశాడు? క్రమముగా పేర్చి ఏంటి నియమముగా పేర్చుకొని దాని మీద ఏంటి బలి పశువుని పెట్టి, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబుల దేవా అని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఏలీయా ప్రార్థన చేశాడో ఒక్కసారిగా పరలోకం నుంచి అగ్ని బలముగా దిగి వచ్చిందంట. చప్పలు కొడదామా గట్టిగా? అగ్ని బలముగా దిగి వచ్చి ఏంటి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి బలిని అలాగ దేవుడు ఏంటి అంగీకరించేశాడట. నీ ప్రార్థన ఒక క్రమముగా ఉండాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇటలీ పట్టణములో కొర్నేలి ఉన్నాడు, శతాధిపతి. ప్రతి 3 గంటల సమయంలో ప్రార్థన చేసేవాడు. ఇతను బాప్తిసం లేదు అతనికి. చెప్పండి, అతనికి బాప్తిసం లేదు. కానీ ఎవరో చెబితే విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేసి. అతను ఏం చేసేవాడంటే అతనుకున్న బిజీ షెడ్యూల్లో మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఎప్పుడు ఏంటి కాస్త అన్నం తిని ఏంటి అలాగ మీరైతే గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటారు, ఆయన మాత్రం అది చేయడు. ఇవన్నీ ఏం చేస్తాడంటే అలాగా చేతులెత్తి ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన ప్రతి నిత్యము చేసిన ప్రార్థన మానక 3 గంటలప్పుడు చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో ఏంటి ఓ ప్రకాశమానమైన దేవదూత దిగి వచ్చిందంట. చప్పలు కొడదామా గట్టిగా? కొర్నేలి, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నీ ధర్మకార్యాలు దేవుడు చూశాడు. నీవు ఒక నియమముగా, చెప్పండి ఎలాగా? ఒక నియమముగా ప్రార్థించాలి, ఒక క్రమముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి.
క్రమము లేనిదే అక్రమం అవుతుంది. ఎవరు చూసాడు, ఎవరేమంటారు, ఏంటి మాకేంటి అన్నట్లుగా నువ్వు కానీ ప్రవర్తించావనుకో, ఒక బాయిలలాగా ప్రవర్తిస్తావు. నీ మీదకి అగ్ని రాదు, నీ ప్రార్థన అంగీకరించబడదు. ఏంటి, నీ దగ్గరికి దేవుని యొక్క శక్తి ప్రభావం దిగిరాదు. ఏంటి, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం తప్పేముండదు. దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో ఏంటి, ఒక క్రమశిక్షణ కలిగి దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. లేకుండా నడుచుకోకూడదు, ప్రవర్తించకూడదు. అట్లా ఏటేటా ప్రతి ఆదివారము లేకపోతే ప్రతి 3 గంటలకి ప్రతి ప్రార్థనా వేళలో నువ్వు మానగా నియమముగా దేవుని సన్నిధిలో చేయాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఒక 30 ఏళ్ల కిందట అప్పుడు నేను బాగా చోటగాని చిన్నవాడిని. పగలంతా పని చేసుకొని వచ్చి సాయంకాలం కుటుంబం ఇంట్లో ఆమె వంట చేసిద్ది, చక్కగా అందరు ఫ్రెష్ అవుతారు, కూర్చొని ఓ పాట పాడుకుంటారు, చక్కగా వాళ్ళకి తెలిసిన ప్రార్థన ఏది చేసుకొని హాయిగా తిని అలాగ పడుకుంటే మరలా పొద్దున్న లేచి కాసేపు మళ్ళీ ప్రార్థన చేసుకుని లేచి పనికి వెళ్తుంటే ఏ రోగాలు లేవు, కుటుంబాల్లో ఏ సమస్యలు లేవు, ఏ షుగర్లు లేవు, ఏ బీపీలు లేవు, ఏ విధమైనటువంటి సమస్యలు ఆ కుటుంబాలలో లేవు. ఈ రోజున కుటుంబాలలో విశ్వాసుల కుటుంబాల్లో ప్రార్థన లేదు. ఈ కొర్నేలు ఎవరనంటే బాప్తిస్మే పొందలేదు, ఆయన ఒక నియమముగా ప్రార్థన చేశాడు. ఈ రోజున సిగ్గుపడాల్సినటువంటి కార్యం. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం తర్వాత చదువుకోనండి. ప్రార్థన ఉందా విశ్వాసులకి? ఒక నియమముగా ప్రార్థన చేస్తున్నావా? నియమముగా పనికి మాత్రం పరిగెడుతూ ఉంటావు. 5 నిమిషాలు ఆలస్యం అయితే తమ్మేయకపోతే అన్నయ్య ఈరోజు రాలేదని డిస్మిస్ చేస్తారని. హల్లెలూయా. శనివారం ప్రార్థనకు వస్తున్నారా? నియమముగా శనివారం ప్రార్థనకు వస్తున్నారా? ఆదివారం నియమముగా చర్చికి వస్తున్నారా? అన్నయ్య ఆదివారం పెళ్ళుందన్నయ్య, శనివారమే పెళ్ళుందన్నయ్య అనే ఆదివారాలే, అన్యులు ఎక్కువ ఆదివారాలే పెట్టుకుంటారు. వాళ్ళు నిర్ణయించిన నిర్ణయాలకి నువ్వు తల వంచి వెళ్ళకూడదు. వాళ్ళు నిర్ణయించినటువంటి వాటికి నువ్వు ఏ కోశాన్ని తల వంచుకోదు. నీవు కావాలనుకుంటే నీ కోసం వస్తారు, నీవు కావాలనుకుంటే డేటేని మార్చుకోవాలి. అలాగ నిక్కచ్చిగా నువ్వు ఉంటే అమ్మో వాళ్ళు మనకు కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఆదివారం రారు బాబా, సోమవారం పెట్టుకుందాం అని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో రోజు అయితే ఏమైంది అత్తయ్య, ఏదో రోజు ఏమైంది పిన్నాం, పెట్టండి వస్తాం అని మీరే సపోర్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఇంకా రిపోర్ట్లు ఎక్కువ. హల్లెలూయా. మానక దేవుని సన్నిధిలో ప్రతి వారం దేవుని సన్నిధిలో కనపడి మొక్కుబడి చెల్లించాలి. దేవుని సన్నిధిలో మొక్కుబడులు చెల్లించాలి, బలిని అర్పించాలి, ప్రార్థించాలి. ఇది సమాజంగా కూడుకునేటువంటి బలి. ఇంటర్నల్గా వ్యక్తిగతంగా ప్రార్థన చేయి. నువ్వు టీవీల ముందు గంటల తరబడి సీరియల్ చూడటం కాదు. గంటల తరబడి వాటి దగ్గర వీటి దగ్గర మనుషులతో వాళ్ళతో వీళ్ళతో నీ టైం అంతా వ్యర్థం చేసుకోవటం కాదు. సమయమందును అసమయమందును ప్రార్థన చేయాలి. పగలల్లో కష్టపడ్డాం, సాయంత్రం నీకు తెలియదా అని ముందుకు వెనక్కి ఊగులాడి 2 నిమిషాలు తబేలు మన నిద్రపోతే శోధనలు రాక ఎలా వస్తే నీకు? సమస్యలు రమ్మంటే ఎందుకు రావు నీ ఇంటికి? అనేక కలవరాలు, రోగాలు ఎందుకు సమీపించవు? అలాగని వాటన్నిటికీ ఎవరు అనుమతించారు? ఎందుకు వస్తున్నాయి? సరే ఆలోచించండి. హిట్లర్ లాంటి వాళ్ళే, చక్రవర్తులు, ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన వాళ్ళే యేసుక్రీస్తుని ఏం చేయలేకపోయారు. ఈడెంత బచ్చా అంటే చిన్నోడని హిందీలో. హల్లెలూయా. బచ్చా. దేవుని సన్నిధిలో ఏటేటా అందరూ చెప్పండి గట్టిగా, ఏం చేయాలి? నియమముగా ప్రార్థించాలి, నియమముగా ప్రార్థన చేయాలి. చెప్పండి, నియమముగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా.
దానియేలు కూడా ముమ్మారు ప్రార్థన చేసేవాడట. చెప్పండి, దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు. మన ముస్లిం సహోదరులు కూడా ఎన్నిసార్లు చేస్తారు రోజుకి? నియమముగా. చెప్పండి, ఎన్నిసార్లు? ఏంటి ఆ పని చేస్తున్నా కానీ ఆ పని ఇచ్చిపెట్టి వెళ్ళిపోతాడు. మీకుందా బుర్ర? మీకుందా? నేను మెకానిక్ దగ్గరికి వెళ్తే కారులో నీళ్లు నడవట్లేదని మెకానిక్ ఇస్తే పోతే అది ఇచ్చిపెట్టేసి మొత్తం తీసేసాడు. చిన్న చిన్న స్క్రూలు అని పక్కన పడేసి సార్ ఏటో గడిపోతే బిగిచి. లేదండి, ముందు నమాజ్కి పోవాలా, నువ్వు మమ్మల్ని ఎట్ట ఆపుతున్నావండి అని నన్ను అంటున్నాడు వాడు. నువ్వు పాస్టర్ కదా. మళ్ళీ నేను టిక్కుమని నోరు మూసుకున్నా. హల్లెలూయా. నువ్వు ఎట్ట ఆపుతున్నావండి అన్నాడు. టిక్కుమని నోరు మూసుకున్నా. మమ్మల్ని ఎట్ట ఆపుతున్నావండి అన్నాడు. బాబురే ఇటు నాకే వేసేయడం అనుకొని సైలెంట్ అయిపోయా. త్వర జా అని. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మీకుందా? దేవునికి ఎప్పుడు మీరు విలువిస్తారో, దేవునికి ఎప్పుడు మీరు దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థనలకి, ఆయన నియమాలకి ఎప్పుడు మీరు విలువిస్తారో, ఎప్పుడు సమయం ఇస్తారో, దేవుడు అప్పుడు మిమ్మల్ని ఘనపరచునుగాక. ఆమేన్. సెకండ్ వన్, రెండోదిగా నడిపింపులో నియమముగా నడవాలి. చెప్పండి, ఏం స్వరమే చెప్పండి. నడిపింపులో నియమముగా నడవాలి. హల్లెలూయా. రాజులు రాసినటువంటి మొదటి పుస్తకం 1వ అధ్యాయం 16వ వచనంలో బెత్షెబా, చెప్పండి ఏం పేరు ఆమెది? చెప్పండి ఏం పేరు? బెత్షెబా. ఈమె దావీదుకి తన భార్య, దావీదుకి భార్య. దావీదు వృద్ధాప్యమకాల సమయమందు పండు ముసలోడైపోయాడట. దావీదు పరిస్థితి ఎట్టుందంటే, బాగా చూడండి, నగలి చేతులు వణికిపోతున్నాయి, కాళ్ళు వణికిపోతున్నాయి. పడకల మీద ఉన్నాడు. ఓ పక్క అబ్షాలోము గారు ఏం చేస్తున్నాడు తెలుసా? ఓ పక్క కుమారులందరూ ఏం చేస్తున్నారు తెలుసా? నగలు చూడాలి, పిల్లలతో ఆడుకోవద్దు. నగలు చూడండి, అందరు నగలు చూడండి. ఎవడికి వాడు, మా నాన్నగారి పని అయిపోయింది. అందరు చూడండి నగలి, మా నాన్నగారి పని అయిపోయింది అని అబ్షాలోము గారు ఒక రాష్ట్రానికి వెళ్ళి జెండా ఎగరేస్తున్నాడు. దావీదుకి విరోధముగా వేరే ప్రభుత్వం పెట్టాడు. మరో కుమారుడు మరో చోటికి వెళ్ళి ప్రభుత్వం పెట్టి మాకు ఇచ్చేసాడు సింహాసనం, మాది, మేము మాది అని చెప్పుకొని చాటించుకుంటున్నారు, అనౌన్స్మెంట్ చేసేసుకుంటున్నారు వాళ్ళందరికీ వాళ్ళే. బెత్షెబా మాత్రం నడిపింపులో నిలబడింది. చెప్పండి, ఏం చేసింది? నడిపింపులో నిలబడింది. బెత్షెబాకి కలిగిన కుమారుడు ఎవరంటే సొలొమోను. చెప్పండి, బెత్షెబాకి కలిగిన కుమారుడు ఎవరు? సొలొమోను. సొలొమోను కూడా పోయి ఒక జెండా ఎత్తలేదు. బెత్షెబా విరోధంగా, నడిపింపుకి విరోధంగా ప్రవర్తించలేదు, విరోధంగా మాట్లాడలేదు. రోజు తన భర్త దగ్గర, భర్తే కదా, ఇంకో కొద్ది నిమిషాలలో లేకపోతే ఒక గంటలో లేకపోతే ఒక పూటలో చచ్చిపోతాడు దావీదు. కొండ ముసలాడంట, వణికిపోతున్నాడు చేతులు కాళ్ళు అన్నీ. ఇంకా అయిపోవచ్చింది షాప్ట్. దావీదు అయిపోవచ్చింది. మాట్లాడుకుందాం, మనం అందరి దగ్గరకు వచ్చాం. దావీదు కుటుంబం దేవుని సంఘం, దేవుని సంఘమే దావీదు కుటుంబం. హల్లెలూయా చెప్పాల. హల్లెలూయా. బెత్షెబా దావీదు దగ్గరకు వచ్చి ఆ పడకల దగ్గరికి, తన భర్త దగ్గర భార్యకి ఎంత స్వతంత్రత ఉంటుందండి. దోయ్ మీరు పిలిచేది ఎట్లాగా మీ భర్తల్ని? హలో ఏమండి, ఇదిగో సీనిగా, ఒరే బొడ్డోడా, పట్టుతానా అని రకరకాల పిలుచుకుంటారు. స్వతంత్రం, అది స్వతంత్రం. కానీ ఈ బెత్షెబా నమస్కరించి ఏం చేసింది తెలుసా? దావీదు దగ్గర ఇదిగో నమస్కరించి సాగిలిపడి, అయ్యా నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నా కొడుకుని రాజునిగా చేస్తానని. ఒక నియమముగా, ఒక కట్టుబాటుగా, ఒక నడిపింపులో నిలిచి దావీదు దగ్గర రిక్వెస్ట్ చేసుకొని బతిమలాడుకుంటుంది.
ఈ అబ్షాలోము మిగిలిన కుమారులు ఏం చేశారు? వ్యతిరేకముగా జెండా పైకి ఎత్తేరిపోయి, జెండాపై కపిరాజు అనుకుంటా. హల్లెలూయా. నడిపింపుకు లోబడాలి, నడిపింపుకు లోబడాలి, నడిపింపుకు లోబడాలి. నడిపింపుకు ఏంటి? నియమం ప్రకారంగా నడిపింపుకు లోబడాలి. నడిపింపులు ఏంటి? మార్చబడకూడదు. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. ఏంటి? నడిపింపుకి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు, నడిపింపుకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, నడిపింపుకి వ్యతిరేకంగా నడుచుకోనకూడదు. దావీదు నేను అనుకుందాం. హల్లెలూయా. ఏంటి? సంఘంలో మీరందరూ కుమారులు కుమార్తెలు ఏంటి అందరూ వ్యతిరేకంగా జెండా పైకెత్తకు, నా కుమారుడికి అధికారం ఇస్తానన్నావే అని బతిమలాడుకుందంట. అడిగినప్పుడు ఏంటి? వెంటనే దావీదు ఏం చేసి తెలుసా? ఆ వణుకుతూ చేతులు గడగడలాడిపోతూ ఏం చెప్పాడు తెలుసా? వెంటనే అదిగో పో అణిబిలు పిలిస్తే వాడిని అలాగా ప్రార్థన చేశాడు. మన నాయకుడు అబ్రహాము ఉన్నాడు, ఆత్మీయులు అన్నకంటే సీనియర్ సేవకులు ఎంతోమంది ఉన్నారు, గొప్ప గొప్ప కొమ్ములు తిరిగిన సేవకులు ఉన్నారు. వాక్యంలోను ఏంటి? నడిపింపులోను అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ స్థానాన్ని మీరు అలా గణపరచాలి. ఆ స్థానాన్ని మీరు అలాగా పెట్టింది ఎవరినైనా సరే. ఏంటి? వెస్లన్న ఎంత సీనియరు, రాజన్న ఎంత సీనియరు, ప్రెడిపాలన్న దగ్గర బ్రదర్గా ఉన్నాడు, ఎంత ప్రెడిపాలన్నే సేవకు తీసుకొచ్చాడు అబ్రహాం అన్నని. కానీ ఆ చైర్లో కూర్చుంటే ఏంటి? అన్నగారిని అభిషేకించి రాజునిగా పెడితే ఇప్పుడు మినిస్ట్రీ అంతా కూడా ఎక్కడ ఏం చేయాలన్నా తప్పనిసరిగా అన్న దగ్గరికి వెళ్ళి అబ్రహం పాస్టర్ గారు పలానా చోట ఇట్లా చేయాలని అడగాల్సి వస్తుంది, అడిగేటువంటి పరిస్థితి. కారణం ఏంటి తెలుసా? ఆయన్ని దేవుడు ఒక రాజునుగా నియమించాడు హోసన్నా మినిస్ట్రీస్కి. ఆమేన్ చెప్పాలా? హల్లెలూయా. ఆయనకి తెలియకుండా ఎక్కడ ఏమీ జరగదు. తప్పక మేము ఉన్నామనంటే ఒక చిన్నది ఏమైనా కట్టాలంటే స్వతంత్రంగా ఏంటి తెలియదు, ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు, కట్టుకోవచ్చు. కానీ చెప్పాలి, మేము చెబుతాం. సెంటిమెంట్ అది. అన్నా మరి ఇట్లా చేయమంటారా వద్దా అని వరకు ఆయన నిర్ణయం తెలుసుకొని ఏంటి అన్నా చేయమంటారు, వద్దు అక్కడ రూమ్ కడతానని చెప్పాను నేను, ఆ బాత్రూమ్ గీతలు స్లాబ్ వేసి రూమ్ కడతానన్నాడు. అన్న వచ్చాడు మహిమరాజు వాళ్ళ ఇంటికి వచ్చి చూడటానికి వస్తే, వద్దు తమ్ముడు ఇక్కడే ఉండని, కావాలంటే రూమ్ పెంచుకో చక్కగా బాగుంటుంది, అటు టాయిలెట్స్ దగ్గర ఎందుకు లేదు సేవకులు అని చెబితే ఆపేసేసారు. ఎందుకంటే ఆయన మాట వేదవాక్కుగా, ఆయన మాట అబ్షాలోము గారిలాగా ఏంటి విరోధముగా జెండా ఎత్తకూడదు. ఏంటి అక్కడ ఉన్నటువంటి కుమారులాగా విరోధంగా ప్రవర్తించకూడదు. నియమం ఒకటి ఉంది. రోజు మెరుపు తల్లి పాతదాన్ని నువ్వు బాగా ఏంటి నడిపింపులో నేను నడుచుకోవాలా. మనకుంది సేవ, ఎంత సేవ మనకుంది, సేవ ఎంత సేవ, ఎంత పెద్ద సేవ ఇది. నాకేమన్నా రాత్రి మోగులు పరుగులు తీసే సేవ ఉందా? నలుగురం కలిసి వచ్చి చక్కగా అడుగు, మీ ఇంట్లో అడుగు పెట్టి నాకు చెబితే చక్కగా పలానా వాళ్ళ ఇంటి దగ్గర ఏంటి ఉపవాస ప్రార్థన ఎంత ఘనతగా ఉంటుంది మీకు. ఉన్నాయి కొన్ని చోట్ల ఉన్నాయి, ఆ పాస్టర్లకి ఖాళీ ఉండదు. ఏంటి ఆ చోట్ల బ్రదర్లని సిస్టర్లను పంపుతారు, ఏంటి కోడికలు జరిపిస్తారు. కానీ ఇక్కడ మనది వేరు, మనకి ఇక్కడ అంత సేవ లేదు. అందరూ కలిసి చేసుకోవాలి ఇక్కడ. హల్లెలూయా. వేరొక నియమం ఏర్పాటు చేయకూడదు. మీరు అర్థమవుతుంది కదా? వేరొక క్రియలు వేరొక విధముగా మీరు ప్రవర్తించకూడదు. బెత్షెబా ఏ విధంగా తన ఏంటి రాజు దగ్గర వేడుకుందో ఈ సొలొమోన్ని రాజుగా అభిషేకించారు. చప్పలు కొడదామా గట్టిగా గట్టిగా. ఆయన సింహాసనములో నుండి, ఆయన సింహాసనములో నుండి, ఆయన సింహాసనంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు. నడిపింపులో నియమముగా నడవాలి. చెప్పండి, నడిపింపు చెప్పాలి గట్టిగా. మారకూడదు, మారకూడదు. వాళ్ళు వచ్చినప్పుడు బ్రదర్ కొత్త నీకు నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు మారకూడదు. ఏంటి నీకు నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు మారకూడదు. హోసన్నా మినిస్ట్రీస్లో ఒక నడిపింపు ఉంది, ఒక క్రమం ఉంది. దేవుడు మనకు ఒక క్రమాలు ఇచ్చాడు, ఒక నియమాలు ఇచ్చాడు. దానిలో నడుచుకుంటూ పోతూనే ఉండాలి. స్థానిక సేవకుడు చెప్తాడు, కూర్చోవయ్యా అంటే కూర్చో, లేవయ్యా లేచి నుంచో లేవటమే, ఇంకా అదే.
ఇది యాకోబు దేవుని యొక్క చట్టం, నియమం అని రాయబడి ఉంది. కనుక ఆ దిశగానే ఆ విధంగానే దేవుని సన్నిధిలో మనం నడుచుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలకి వారసులమగుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. దేవుని నియమం చెబుదామా? ఏ నియమం? ఒకటి, ప్రార్థనలో నియమముగా ఉండాలి. చెప్పండి, ప్రార్థనలో. రెండోది చెప్పండి రెండోది మీరు చెప్పండి రా బాబు. నడిపింపులో నియమముగా ఉండాలి. మూడోది దేవుని నియమము. రోమపత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. మలాకి 1వ అధ్యాయం 6వ వచనం. త్వరగా, ఎండ ఎక్కువగా ఉంది కనుక త్వరగా ముగిస్తాను. అమ్మా, అధికారమును ఎదిరించువారు దేవుని నియమమును ఎదిరిస్తూ ఉన్నారు. ఎదిరించువారు తమ మీదకు తామే ఏం తెచ్చుకుంటారు? శిక్షను తెచ్చుకుంటారట. దేవుడు ఒక అధికారి. ఆయన చెప్పినటువంటి నియమాలలో మనము తప్పకుండా నడిపించబడాలి. ఆ నియమాన్ని, అధికారాన్ని మనం ఏ కోశాన త్రోసివేయకూడదు, విసర్జించకూడదు. ఏ కోశాన త్రోసివేయకూడదు, విసర్జించకూడదు, తోలనాడకూడదు. మనం విరోధంగా ప్రవర్తించకూడదు. హల్లెలూయా. మలాకి 1వ అధ్యాయం 6వ వచనం. కుమారులు తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. చూడండి, దేవుని సన్నిధిలో దేవుని సముఖములో నీకు ఇవ్వబడినటువంటి సేవకుడిని, నీకు ఇవ్వబడినటువంటి నీ సేవకుడిని ఎంతలా ఘనపరుస్తూ ఉన్నావు, ఎంతవరకు ప్రేమిస్తూ ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సేవకుడు ఒక అధికారి, సేవకులు ఒక అధికారులు. వారిని నువ్వు ప్రేమించాలి, ఘనపరచాలి. వారిని నువ్వు ఎంతగానో వారిని మహింపరచాలి. త్రోసివేయవారు, అధికారమును త్రోసివేయి వారి మీదకి వారందరికి మీదకి వారికే కీడు వస్తుందట. చదువు ఇంకోసారి లూదియా చదువు. రోమా 2 రెఫరెన్స్ చెప్పినప్పుడు ఆడొక ఏళ్ళు ఈడొక ఏళ్ళు పెట్టుకోవాలా. ఇంతసేపా బైబిల్కి ఇక్కడ కొన్ని ఉంటాయి, అవి కొనుక్కోండి. సుధాకర్ ఎక్కడికి పోయావు? అబ్రా గారు తెలియడు. నువ్వు గోడ కానుకోగాక ముందుకురా. విధేయత అనమాట అది. ఇప్పుడు చదువు. అధికారమును ఎదిరించువాడు దేవుని నియమములను ఎదిరిస్తున్నారు. ఎదిరించువారు, అబ్బా అయ్యా సొంత మాటలు చదువుతున్నాడు. సొంతగా చదువుతున్నావు ఏంది నువ్వు బైబిల్? నువ్వు ఒక బైబిల్ రాయి లేతే. చదవండి తల్లులారా, మీరే బెస్ట్ నాకు. అధికారమును ఎదిరించువారు. చూడండి, శతాధిపతి వచ్చి, అయ్యా నేను ఈ లోకపు ఒక అధికారినే. చెప్పండి ఏమంటున్నాడు? నేను ఇక్కడ ప్రజెంట్ ఒక అధికారిని అయ్యా, నాకు ఒక అధికారం ఉంది. ఒకడిని పోరా అంటే పోతాడు, ఒకడిని రారా అంటే వస్తాడు, ఒకటి సావరంటే సస్తాడు. నా మాటకే వింత విలువ ఉన్నప్పుడు నువ్వు పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు అయ్యా, నీ మాటకి ఎంత శక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నేను ఒక అధికారినే, మీరు ఒక అధికారులే. మీరు చదువుకొని ఉంటారు, మీకు ఉద్యోగాలు ఉంటాయి, మీకు డబ్బు ఉంటుంది, మీకు స్టేటస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దేవుని యొక్క అధికారానికి లోబడాలి,
అదొక నియమముగా. వ్యతిరేకించకూడదు. సేవకుడు ఏమంటాడో, సేవకుడి పూట రేజ్ అవుతాడేమో, ఎరే 2-3 తాగుబోతులను పెట్టండిరా అని వ్యతిరేకించకూడదు. అబ్షాలోము ఇందాక చెప్పిన పాయింట్లో తండ్రికి విరోధంగా ఉన్నాడట. ఈరోజు నా ప్రియ సహోదరి సోదరా, లోకం ఎలా మారిపోయిందో తెలుసా? ఎవరు నమ్మలేనటువంటి స్థితిగతుల్లోనికి వెళ్ళిపోయింది. ఆ జోన్లోకి వెళ్ళిపోయింది పూర్తిగా. ఎవరి మీద ఎవరిని నమ్ముకోవాలో కూడా అర్థం కానిటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. దేవుని సన్నిధిలో దేవుడు మనకు కొన్ని నియమాలు నియమించాడు. అదేంటి? నీ దేవుడైన యెహోవాని సేవించాలి. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాని సేవించాలి. నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. నువ్వు అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యములు పలకరాదు. దేవుడు కొన్ని 10 ఆజ్ఞలు ఇచ్చాడు, నియమాలు. అవన్నీ నియమాలు. ప్రేమించు, ఆకలి కలిగిన వారికి ఆహారం పెట్టు, వస్త్రహీనులకు వస్త్రాన్ని ఇవ్వు. ఒక మంచి అలవాట్లు ఇవి. ఒక మంచి అలవాట్లు దేవుడు మనకు నియమించినటువంటి నియమాలు. ఈరోజున ఏ నియమాలలో నడిపించబడుతున్నారో ఒకసారి ఆలోచించండి. పేదవాడికి ఆహారం పెట్టినా, వస్త్రం ఇచ్చినా యెహోవాకి అప్పు ఇచ్చినట్లంట. దేవునికి స్తోత్రం. యెహోవాకే అప్పు ఇస్తున్నాడంట, దేవుడికి అప్పు ఇస్తున్నాడంట. ఎవరికో తెలుసా? పేదవాడికి వస్త్రం ఇచ్చేవనుకో, పేదవాడికి ఆహారం పెట్టేవనుకో, దేవుడికే అప్పు ఇచ్చినట్లంట. ఈరోజున దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో దేవుని నియమాలను త్రోసిపుచ్చి నీ సొంత నియమాలలో నువ్వు నడిపించబడుతూ దేవునికి విరోధముగా నువ్వెందుకు కీడు తెచ్చిపెట్టుకుంటున్నావు? ఎందుకు కీడు తెచ్చిపెట్టుకుంటున్నావు? మీకు విషయం చెప్పున్నా, ప్రధాని ఇండియాకి రాజు మన నరేంద్ర మోడీ గారు. కొన్నిసార్లు చట్టం, న్యాయం ఉంటుంది. ఆ న్యాయం ఆయన మాటను కూడా కొట్టివేస్తుంది. వాడు అక్రమంగా, అన్యాయంగా ప్రవర్తిస్తే నియమం అది. ఇప్పుడు ఆదివారం సెలవు ఉండకూడదని పిటిషన్ వేసాడు, బిల్లు పెట్టాడు. మత మార్పిడి చేయకూడదని బిల్లు పెట్టాడు. అవన్నీ కూడా కొట్టివేశారు. వాడు రాజు, వాడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. ఆ ప్లేస్లో ఆ జడ్జిని కూడా తీసి పడేస్తాడు. కానీ న్యాయం తప్పక తన పని తను చేస్తుంది. అందుకని వాళ్ళ నోట్ల నుంచి న్యాయాధిపతి అయిన దేవుడు ఆడి మాటను కూడా కొట్టివేసాడు. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, దేవుని సన్నిధిలో, సముఖంలో దేవుడు మనకు కొన్ని నియమాలు ఇచ్చాడు. అబద్ధం పలకకూడదు, మోసం చేయకూడదు. దేవుని సన్నిధిలో ప్రేమించు, సన్మానించు, ఇతరులకి, అనేకులకి నువ్వు సహాయకుడిగా ఉండు, సహాయకురాలుగా ఉండు. ఎన్నో చక్కటి నియమాలన్నీ, మంచి నియమాలు. మన కాజీపూర్లో ఒక మంచి సబ్జెక్ట్ చెప్పా. మంచి ఏది ఉత్తముడు చెప్పండి, ఏంటిది అది? ఇంకా 4-5 పాయింట్లు ఉండి రేపు వారంగా ఉపవాస ప్రార్థనలో చెబుతా. 4-5 పాయింట్లు ఉండి ఉపవాస ప్రార్థనలో చెప్తాను. ఉత్తముడు రుచి చూసి తెలుసుకోవాలి. ఉపవాస ప్రార్థనకు రండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో దేవుని అధికారం అనేటువంటి నియమమునకు మనము దానికి లోబడి మనం నడుచుకుందాముగాక. ఎన్నోది? 3 అయిపోయిందా? ఫోర్త్కి వెళ్దామా? ముగించుకుందామా? కొంచెం వేడిగా ఉంది, ఎవరు ఎండలు ఎక్కువ ఉన్నాయి. ముగిద్దామా? చెబుదామా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. ఇది చాలా ప్రాముఖ్యమైన పాయింటే. 6వ అధ్యాయం 20వ వచనం. బాగైనండి, క్వాలిటీగా గుంటూరు భాషలో చదువుతున్నా. విజయవాడ గుంటూరు భాషలో ఏ వంకా డొంకా ఉండదు, క్లారిటీ ఉంటుంది అనమాట. మా భాష
గుంటూరు విజయవాడ భాష బైబిల్ భాష ఏంటి, దానిలో ఏ వంక యాస బోస ఏం ఉండదు. యాయ్ గొయ్యి అనేది ఏముండదు, ఏమనుకోగాకు పచ్చళ్ళవారు. ఏంటి మన ఇక్కడ ఏంది రాయలసీమలో ఏంటి బుడికావా బుడకలేదా, ఏంటి బుడికేది ఏంది ఉడికిందా ఉడకలేదా, ఇంకా ఏంటి ముయ్య. మేము సదింపులు అంటే అదే క్లారిటీ, బైబిల్లో కూడా ఉంది సదింపులు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ముయ్య ఏంది మూసేదానిలాగా ఏంటి, ఇది ఒక ఎబ్బెట్టు భాష ఏంటి, విధికి విరుద్ధమైన భాషలు అవన్నీ ఏంటి. ఇంకా ఏదో ఉన్నాయి అబ్బా, అప్పుడప్పుడు వింటూ ఉంటాను మనోళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏంటి. ఓకే, హెబ్రీ పత్రికలో చదవండి 4వ అధ్యాయం 20వ వచనం. నిరంతరము మెల్కీషెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా ఆయన మనందరి పక్షముగా లోనికి ప్రవేశించాడంటే, చప్పలు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా, లోనికి ప్రవేశించాడు. యాజకత్వం చేయవారు ఎవరంటే లేవీయులు. బైబిల్లో కొంతమంది గ్రూపులు ఉన్నారు బాగానండి. యాజకత్వం చేసేవాళ్ళు ఎవరంటే లేవీయులు చేయాలి. యేసు ప్రభు ఎవరంటే యూదుడు. చెప్పండి, యేసు ప్రభు ఎవరు? ఊదులా, దూదులు కదమ్మా, దూదుమాకల్లారా నగలు చూడండి, యూదులు అందరూ అనండి. వీళ్ళకి యాజకత్వం చేసే అర్హత లేదు. మనందరికీ కూడా యేసు ప్రభుని యేసయ్య అని పిలవటానికి అర్హత లేదు, యోగ్యత లేదు. అయితే మనల్ని యేసుక్రీస్తుని మనల్ని ఏంటి మెల్కీషెదెకు క్రమము చొప్పున, నియమము చొప్పున, క్రమము చొప్పున 7వ అధ్యాయంలో ఇతడెంత గనుడో చూడుడి, ఇతడు వంశావళి లేనివాడు, తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, ఇతడు ఎంత ఘనుడో చూడండి. ఎవరి మెల్కీషెదెకు అనంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ మెల్కీషెదెకు క్రమములో ఏంటి సంఘము నడిపించబడాలి. నడిపించబడ్డప్పుడే పరలోక రాజ్యానికి వెళతాం. చప్పలు కొట్టి గట్టిగా, పరలోక రాజ్యానికి వెళతాం, పరలోక రాజ్యానికి వెళతాము. మీ చప్పట్లో సప్పగొని అబ్బా బాగలేదు. యేసన్న గారు పాడిన పాదం పాడదాం. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము రక్తము. యేసులతో యుద్ధం చేసి ముగించుకొని వచ్చేటప్పుడు ఈ మెల్కీషెదెకు ప్రత్యక్షమయ్యాడట. హల్లెలూయా. ఈ అబ్రహాము 10వ వంతు 10వ భాగం ఈ మెల్కీషెదెకుకే అర్పించాడట. మామూలుగా యూదులు హెబ్రీయులు ఈ మెల్కీషెదెకుని ఒక రాజు అనుకుంటారు, ఒక ప్రవక్త అనుకుంటారు. కానీ బైబిల్ ప్రకారంగా చూసుకుంటూ వెళితే మెల్కీషెదెకు ఒక పరిశుద్ధాత్ముడు. చప్పలు కొడదాము గట్టిగా గట్టిగా గట్టిగా. యేసుక్రీస్తు ఆయన క్రమము చొప్పున చూడండి, అబ్రహాము అర్పణ అంగీకరించబడినట్లుగా ఈ మెల్కీషెదెకుకి అప్పగించాడు. మీరు పరలోక రాజ్యం పోవాలంటే మెల్కీషెదెకు క్రమంలోనికి రండి. ఒక క్రమం ఉంది, మనకి ఒక నియమం ఉంది, ఒక క్రమం ఉంది, ఒక నియమం ఉంది. ఆ నియమాలలో తప్పనిసరిగా దేవుని సన్నిధిలో మనం నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడు తప్పనిసరిగా దేవాతి దేవుడు ప్రధాన యాజకుడిగా మనపక్షంగా మనకంటే ముందుగా వెళ్ళినట్లుగా మనల్ని కూడా ఆయనుండు స్థలములో మనల్ని ఉంచులాగన ఆయన నిత్యత్వానికి తీసుకుని వెళతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం అన్ని జనులం. చెప్పండి, మనం ఎవరుమి? యేసయ్య అని పిలవటానికి అర్హత లేదు మనకి. మన కానుక కానీ మన దశంబా కానీ దేవుడు అంగీకరించాలి. దేవుడు అంగీకరించాలంటే నువ్వు ఒక మెల్కీషెదెకు క్రమములోనికి రావాలి. ఈ హోసన్నా మినిస్ట్రీస్ ఒక మెల్కీషెదెకు క్రమము చొప్పున నడిపించబడుతుంది.
ఈ మెల్కీషెదెకు క్రమములో దేవుని సన్నిధిలో నడవాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. నీ అర్పణ అంగీకరించబడాలన్నా, నీ ప్రార్థన అంగీకరించబడాలన్నా, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా, నువ్వు ఏంటి ఏది చేసి అది పరలోక రాజ్యానికి వారసత్వం పొందాలంటే నువ్వు తప్పక ఒక మెల్కీషెదెకు క్రమంలోనికి రావాలి. ఈ మెల్కీషెదెకు క్రమంలో ఏంటి తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశము లేనివాడు, ఏంటి జాతి లేనివాడు, కులం లేనివారుగా మారాలి. కొంతమందికి కులం ఉంటుంది, కులపిచ్చ. అటువంటి వాళ్ళకి మెల్కీషెదెకు క్రమంలో ఉండరు. పెళ్ళిళ్ళు చేసే కాడికి వచ్చినాక తెలిసిద్ది, అన్నా మా అబ్బాయికి మా కులంలోనే చూడండి అన్నా. మెల్కీషెదెకు క్రమంలో లేవు నువ్వు. మా అమ్మాయికి అన్నా మా కులస్తులని గుడ్డోడైనా కుంటాడైనా వాడు ఎవడైనా సరే. హల్లెలూయా. పెళ్ళి ఎవరు రానప్పుడేమో అన్నా మంది మెల్కీషెదెకు అని అంటారు. హల్లెలూయా. మంది మెల్కీషెదెకు అంటారు. పెళ్లి కాడికి వచ్చేసరికి వ్యవహారం దెబ్బతినిద్ది అనమాట. మెల్కీషెదెకు లేదు, పాస్టర్ లేడు, గెస్ట్ లేదు, చర్చి నియమాలు లేవు, ఏమీ లేవు. ఏంటి ఇక ఏమీ లేవు. అన్నీ ఏంటి అవన్నీ పక్కకు నెట్టేస్తారనమాట. వాళ్ళ సొంత నియమాలు మాత్రం నడిపించుకుంటారు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. దేవుని నియమం చొప్పున మనము ఏంటి మెల్కీషెదెకు నియమం ప్రకారం మనం నడిస్తే యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా మనము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళుదుముగాక. ఆమేన్. అందరూ మోకరిస్తారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడు ఆయన